చరాలు చాలా సింపుల్గా ఉంటుంది. లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది ఫస్ట్. వాళ్ళ ఇంట్లో మనం ఏం చెప్తాం ఇప్పుడు మూడోది రాడిక్యులర్ పెయిన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత చేయమని కట్టే జాలి. మనకి బ్యాక్ పెయిన్ రావడం ఇవన్నీ ఓన్లీ కిడ్నీ స్టోన్ గురించి చెప్పారు. ప్యాంక్రియాస్ లో చేంజ్ ఉన్నా వెనకాల నొప్పి వస్తుంది, లంగ్స్ లో చేంజ్ ఉన్నా మెడలో నొప్పి వస్తుంది. फिर बाला है तक ट्रेन न खोलो యూటిరస్ లో ప్రాబ్లమ్స్ हाँ। అంటే हाँ? ఫైబ్రాయిడ్ యూటిరస్ ఉన్నా, హార్మోనల్ अब డిస్టర్బెన్సెస్ बुक ఉన్నా, या तो बुक లేదా कंप्लीट होना PCOD नहीं तो पूरा లాంటి बाला आना conditions ఉన్నా మీకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇవన్నీ కూడా क्या? రేడియేటింగ్ ప్రాబ్లమ్స్. बुक సో డాక్టర్ అనేవాడు बुक कंप्लीट हुए बाद में लेना था బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది కనుక్కుంటేనే దానికి చికిత్స नहीं చేయగలం. मगर ఆయుర్వేదంలో చిన్న अगर नहीं कंप्लीट हुआ समझो नहीं लेना ही था या तो बुक कंप्लीट करना नहीं बोल तो पूरे बाला आए बाद में मैं तो मैं दे दूँ तुम జరిగిపోయినట్టే. ఆ కారణాన్ని కనుక్కోవడానికే experience అవసరము. ये तो क्या फायदा बोल करा है ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము समझ में आया గత 20 మొన్న జూలైకి 26 సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్ పడుతున్నాయి కదా. ఈ 26 आज సంవత్సరాలలో समझ में आया तो आपको 8 లక్షల బ్యాక్ क्या समझ में आया? పెయిన్ ట్రీట్ చేశాము. 300 లక్షల పైగా సర్జరీలు చేశాము. ఇలా బ్యాక్ పెయిన్ ఒకటి సూపర్ స్పెషాలిటీ అయితే బ్యాక్ పెయిన్ తో పాటుగా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేశాము. దాంట్లో 5 లక్షల अब మందికి नेक्स्ट टाइम मेरे पास आए जब भी ట్రీట్మెంట్ ఇచ్చాము. नेगेटिव बताते कि भागने की कोशिश करो तुम बाहर ట్రీట్మెంట్ ఇచ్చాము. सेकंड ट्रेड में క్యాన్సర్ तुम्हारी आवाज़ से मालूम अప్పుడు बल्कि అది కట్ చేయకన్నా అట్లా డైరెక్టే చేయి నేనే ఆదా అట్లా కట్టులు కట్టులు పెట్టదు మంచిగా ఉండదు అది గుండె చేయి డైరెక్ట్ అవన్నీ అట్లా కట్ చేయకుండా డైరెక్ట్ బ్లేడే పెట్టు ఇక అంటాను ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. तरह ए जीता है पुराने लोगों को चाहता ना है करने The sunroof, but different. The seats were different. Different is TXO Red X series starting to be able to go now. ये रिकॉर्ड है तुम सुबह में फ़ोन करे देखो कहाँ डॉक्टर साहब बोल गए जब भी समझ में आप पुलिस की वाली सुबह में नहीं हुआ था जब फर्स्ट कार में नहीं हुआ। अच्छा 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 फर्स्ट कॉल नहीं उठाया मैं नहीं उठाया हाँ सेकंड कॉल कर तुम फ़ोन करा नहीं उठाया तो मैं कार ट्रेनिंग कर रही थी ना मैं नहीं नहीं वो मीटिंग चल रही थी जब तक ही हो गया था मेरा हाँ उससे पहले कर गया आते की आके 9:30 के आया मैं 9:40 तक ही हो गया एक गोदरेज सीपी बल के एक है What's the bet? To lose, you wear the ఇలా other. మంగళవారం కదా మీకు సార్ ఇలా మంగళవారం కదా ఆయన పెట్టిందా? ఇప్పుడే నేను తీసిన ఫస్ట్ నేనేనా అక్కడ మీ ఇక్కడ ఎల్బీ నగర్ నా ఇలా పెట్టి 30 భోజనం Explain to the PR. 51 సంవత్సరాలు Doing the most. అంటే జీవన మనిషి ఏమన్నారా నా పేరు తుకారం నేను తెలవని మనిషి తెలియదు కొంచెం మళ్ళీ నేను తీసుకొచ్చి 76 నుంచి 96 దాకా ఎందుకండి అంటే ప్రతి పేషెంట్ నార్మల్గా ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆయుర్వేదం ప్రకారం ఏం చేస్తాము అంటే ఇతర వైద్య విధానాలకి ఆయుర్వేదానికి ఉన్న ఈ గోల్డ్ ఎక్కడ స్పెసిఫిక్ ట్రీట్మెంట్
అదేంటి కొబ్బరికాయ కొడితే ఎన్టీ రామారావు వెబ్బెనకాయ ట్రీట్మెంట్ అంటాము. అంటే శరీర ధర్మాన్ని అనుసారంగా చేసుకునే అందుకే ఆయుర్వేదంలో అందరికీ ఒకే రకమైనటువంటి మందు ఉన్నది, ఒకటే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉన్నది. ఇక్కడ ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళ శరీర ధర్మాన్ని మేము అసెస్ చేస్తాం. రెండోది వాళ్ళ తీవ్రతని అసెస్ చేస్తాం. అంటే ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉన్నారు అనేది చూస్తాం. ఇక్కడ పేషెంట్ ఫస్ట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు 2-3 MRI పట్టుకొని సర్జరీలు అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో మా దగ్గరికి వస్తూ ఉంటారు. మా రెప్యుటేషన్ కూడా సర్జరీని అవాయిడ్ చేసే డాక్టర్ అనే రెప్యుటేషన్తో ఉన్నాం. సో అలా మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మేము MRI తీసి చూసేటువంటి ప్రయత్నం చేయము. ఫస్ట్ వాళ్ళ శరీర ధర్మాన్ని అర్థం చేసుకుంటాము. సహాయంతో వాళ్ళకి खाना बोल के करा रहा हूँ तो ఉందా MRI లేకపోతే MRIలో ఎక్కువ अब इस बार के बारे में नहीं आया समझो पाशा, इससे पहले भी एक बार ट्रेडिंग शिफ्ट वाले करा लिए थे, तुम याद है? అన్ని కూడా మామూలుగా ఉంటాయి. అంటే अब इसके बाद में भी नहीं आया समझो तुमको, ఒక MRI చూస్తే ये तो नहीं हो सकता और जैसा तुम्हारे साथ। ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ పేషెంట్కి అసలు లక్షణాలే కనబడదు. అదే విధంగా MRI చూస్తే అసలు ఏమీ లేదు, అలా నార్మల్గా ఉంది అనే ఫీలింగ్లో ఉంటాం. పేషెంట్ ఏమో సివియర్ ప్రాబ్లమ్, సివియర్ సింటమ్స్ ऑनलाइन से आसान मालूम, ये ऑनलाइन ही सरकत रहता अभी। జరిగేది ఏంటి అంటే MRIకి ట్రీట్మెంట్ చేస్తారు, ఎక్స్రేలకు कर सकते तुम? ఆయుర్వేదానికి వచ్చేసరికి ముఖ్యంగా మేము పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తాము, పర్సన్కి ట్రీట్మెంట్ చేస్తాము, MRIలకు ఎక్స్రేలకు ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు ఇదంతా అసెస్మెంట్ జరిగిన తర్వాత అసలు ఆ పేషెంట్కి సర్జరీ అవసరమా లేదా అనేది ఫస్ట్ కన్సల్టేషన్ పెట్టాము. ఎందుకంటే మా దగ్గరికి సగానికి పైగా వచ్చేవాళ్ళు ఇది సర్జికల్ కేసు అని చెప్పారండి అని భయపడుతూ వచ్చేవాళ్ళే ఉంటారు. సర్జరీని అవాయిడ్ చేయగలమా లేదా అడగడానికి వచ్చిన వాళ్ళే, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో అలా ఈ సర్జికల్ కేసు అంటే సర్జరీ ఇంపార్టెంట్ అండి, వెళ్ళండి చేయించుకోండి, దాని తర్వాత వచ్చి ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాం. లేదా సర్జికల్ ట్రీట్మెంట్ కాదు అని అనుకున్నప్పుడు దాన్ని 4 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి బాహ్య చికిత్సలు అంటాం, అంటే మసాజ్ చేస్తారు చికిత్సలు చెప్పినట్టుగా 5 చికిత్సలు ఉంటాయి. పేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకర్మ చికిత్స. ఈ చికిత్సలలో ఈ పేషెంట్ ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకొని, ఏది అవసరం అనేది చూసుకొని ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. రెండవ ట్రీట్మెంట్ ఆర్గన్ల చికిత్స, అంటే లోపల తీసుకునేటువంటి మందులు. ఈ మందులు ఎన్ని ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది పేషెంట్కి ముందే చెప్పేస్తాం. 4 to 6 months పడుతుందా, 3 to 4 months పడుతుందా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. మూడోది ఆహారపు చికిత్స, అంటే ప్రతిదీ ఒక లిస్ట్ ఇస్తాము. ఆయన ఏది తినాలి, ఏది తినకూడదు అనేది పూర్తిగా డీటెయిల్స్ చెప్పబడుతూ ఉంటుంది. నాలుగోది వ్యవహార చికిత్స, అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఎలాగా ఉండాలి, చూసుకునే విధానాలు ఎలా ఉండాలి, ఏం చేస్తే ఇది తగ్గుతుంది, ఏం చేస్తే తగ్గదు అనేది మనం కూలంకషంగా పేషెంట్కి చెప్తూ ఉంటాం. ఇవన్నీ ట్రీట్మెంట్స్ చెప్పేసి ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది అనేది కూడా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్తాం. అందుకే ఈ 1000 మందికి 1,00,000 మందికి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఇవ్వగలుగుతాం. ఒకటండి, అంటే కాజెస్లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు బ్యాక్ పెయిన్ చెప్పిన కాజెస్ అన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ఇర్రెగ్యులర్లీ అనేది మెయిన్ కాజ్ అండి. ఇప్పుడు ఉన్న ఈ ట్రెండ్లో మొబైల్స్ ఎక్కువగా వాడడము, ఎక్కువగా ఇర్రెగ్యులర్గా కూర్చోవడము, రోజంతా కష్టపడి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ సోఫాలలో జాలగిరబడి మళ్ళీ కూర్చొని మళ్ళీ టీవీలు చూడడము, మళ్ళీ ఇంట్లో కూడా ల్యాప్టాప్ల మీద పనిచేయడము, ఓవర్గా నెక్ని యూజ్ చేయడం. మన జనరేషన్ యూజ్ చేసినంత నెక్ ఏ జనరేషన్స్ కూడా యూజ్ చేయలేదండి. ఇంతకు ముందు కాలంలో రోజంతా కష్టపడేవాళ్ళు, ఈవినింగ్ వచ్చేసి హ్యాపీగా పడుకునేవాళ్ళు, లేదా వాళ్ళు తినేసి సాయంకాలానికే తినేసి హ్యాపీగా పడుకొని రాత్రి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని చూసినా వాళ్ళ నైట్ టైము జాబ్ చేస్తున్నారా, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది పేషెంట్స్ని. అందరికీ ఒకటే లైఫ్ స్టైల్, ఒకటే దినము, ఒకటే రాత్రి లేదండి ఎవరికి. అందరికీ కలగలిపి ఉంటుంది. వర్క్ టైం పెరిగిపోయాయి, ఓవర్ స్పెయిన్ అవ్వడం పెరిగిపోయింది, రిలాక్సేషన్ చేసుకునేటువంటి టైం ఎవరికి లేదు. సో ఎలా ఉంటుందంటే అంతా సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్లోనే ఉంటుంది.
పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్కి మనం రీసెట్ కావడానికి, రెస్ట్ ఇవ్వడానికి, రీబిల్డ్ కావడానికి, బాడీ రెస్టోర్ కావడానికి ఎవరూ ప్రయత్నం చేయట్లేదు. అది ప్రయత్నం చేసినప్పుడు పెద్ద పెద్ద రోగాన్ని కూడా నయం చేసుకోవచ్చు. అది నిజంగా రీసెర్చ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మా వెబ్సైట్ ఉంది www.vardhanayurveda.com వెళ్ళి మీరు చాలా మూలక బ్లాగ్స్ ఉన్నాయి. అండ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చాలా ఇన్ఫర్మేషన్, చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆటోమేటికలీ మా వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు కూడా తెలుస్తాయి. దాంట్లో ఇన్ఫర్మేషన్ కూడా చూడడం కావాలి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు పిల్లో యూజ్ చేయొచ్చా లేదా అనేది ఒక మేజర్ క్వశ్చన్. సో మీరు ఏమంటారు? ఒకటండి, అంటే 2-3 రకాల పేషెంట్స్ ఉంటారండి. ఒకరు సమయంలో పిల్లలు యూజ్ చేస్తారు, ఒకరు ముందు మీద బిల్లు వేసుకొని చాలా ఎక్కువగా ఉన్న పిల్లలు యూజ్ చేస్తారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం స్ట్రైట్గా ఫైనల్గా పిల్లలు ఎందుకు వాడతాం? మన ఫైనల్ కర్వేచర్ని మెయింటైన్ చేయడం కోసం పిల్లలు వాడతాం. అంటే సుపైన్ పొజిషన్, పైన బెడ్కి ఆనుకొని పడుతున్నప్పుడు మనకి ఏ ఫీల్డ్లో అవసరం లేదు. కానీ సైడ్కి లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్కి కానీ తిరిగి పడుతున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ నెక్లో ఒక యాంగిల్, ఆ యాంగిల్ని క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేదంటే అది స్ట్రెయిన్ అయిపోయి నెక్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సైడ్ స్ట్రైట్గా పడుతున్నాను, రాత్రి ఇంట్లో నుంచి సైడ్ డిస్లో వేసుకొని పడుతున్నానంటే రాత్రిలో స్టాటిస్టిక్స్ ప్రకారం 22 పొజిషన్స్ మారుతాయి. మనం పడుకునే పొజిషన్ ఒకటే అయినప్పటికీ 22 పొజిషన్స్ మారుతాయి. ఆ పొజిషన్స్లో ఏ పొజిషన్లో మనకి కరెక్ట్గా బిల్లు ఉండాలి లేదు అనేది ఎవరు చెప్పలేదు. కాకపోతే అటు మరీ సన్నది కాకుండా, అటు మరీ కావద్దు కాకుండా నిజంగా ఉండేటువంటిది ఒక పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం పిల్లలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు షూస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం వేసుకొని నడిచి పరిగెత్తి తర్వాత మనం కొనుక్కుంటాం. మనం మ్యాట్రెస్ కానీ పిల్లో కానీ అలానే సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న పిల్లోని మనము సరిగ్గా యూజ్ చేయగలగాలి. కాబట్టి నిజంగా ఉండే పిల్లోని యూజ్ చేయాలి. ఏదో పిల్లో యూజ్ చేయదలుచుకోలేదు, కడిచి టవర్ని ఫోల్డ్ చేసి తన కింద పెట్టుకొని పడుతుంది. అంతేగాని ఫ్లాట్గా పడుకుంటాను అని అంటే ఒక్క పొజిషన్లో మాత్రం బాగుంటుంది. అదర్ పొజిషన్స్లో మీకు ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒక నెక్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు స్లోలీ అది హెడ్ ఏక్ లేకపోతే షోల్డర్ పెయిన్ వరకు పాకుతుంది. ఒకవేళ నెక్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే ఇంకెలాంటి కాంప్లికేషన్స్ ఇంకెలాంటి పెయిన్స్ మనం చూడవచ్చు? ఒకటేంటంటే ఒక్కొక్కసారి నెక్లో కంప్రెషన్ వస్తే 26 లక్షణాలు మన గుండెలో నొప్పి వస్తుంది. చాలా మంది పేషెంట్స్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి పోయి టీఎంటీలు చేయించుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ నొప్పి రాగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది మన గుండె. సో ఆ టెస్ట్ అన్నీ చేయించుకుంటారు, అన్నీ నార్మల్ ఉంటాయి. ఇక్కడ C5 C6లో కంప్రెషన్ ఉంటే ఇక్కడికి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. ఇక్కడ మీరు అన్నట్టు కిడ్నీలో ప్రాబ్లం ఉంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అని ఎవరైతే చెప్తామో ఇక్కడ కంప్రెషన్ ఉంటే ఇక్కడ కూడా వస్తుంది. అసిడిటీ వస్తుంది, నాసియా ఫీలింగ్ వస్తుంది, భుజం వస్తుంది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఏళ్ళు 2 ఏళ్ళు కిడ్నీలో వస్తాయి. చెవుల వెనకాల నొప్పులు వస్తాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చేది చెవులలో సౌండ్స్ వస్తున్నాయి. ఇది క్లినికల్స్ అంటారు. ఇది మన కోవిడ్ వ్యాక్సిన్స్ తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ఇది ఎక్కువగా కనబడుతుంది. అండ్ సర్వైకల్ కంప్రెషన్లో కూడా క్లినికల్స్ అనేది ఒక లక్షణంగా ఉంటుంది. కంటి చూపు తగ్గిపోతుంది, స్మెల్ తగ్గిపోతుంది, టేస్ట్ తగ్గిపోతుంది, గురకలు ఎక్కువగా వస్తాయి. అండ్ మ్యాండిబుల్ అంటే ఈ జా లైన్లో వస్తుంది. మన హాఫ్ దగ్గర నెట్వర్క్ వస్తుంది. సివియర్ మైగ్రేన్స్ వస్తున్నాయి, రక్తిగా వస్తుంది. అంటే అదంతా తిరిగిపోయినట్టుగా కనబడుతుంది. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మైగ్రేన్ అనేది సపరేట్ ఒక వ్యాధి, రక్తిగో అనేది సపరేట్ ఒక వ్యాధి, భుజం బట్టి అనేది సపరేట్ ఒక వ్యాధి. నెక్ పెయిన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇంకా వ్యాధి తీవ్రత